బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది ఊరటనిచ్చే వార్త అయితే, ఇప్పటికే పసిడిలో భారీగా పెట్టుబడులు పెట్టిన వారికి మాత్రం ఆందోళన కలిగించే పరిణామంగా మారుతోంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలను తాకిన బంగారం ధరలిప్పుడు క్రమంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా విశ్లేషణ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. జనవరిలో నమోదైన గరిష్ట ధరలతో పోలిస్తే రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఏకంగా 37% వరకు క్షీణించే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొనడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర సుమారు $4,063 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే సాంకేతిక విశ్లేషణ ప్రకారం ధర $3,857 కీలక మద్దతు స్థాయికి దిగువకు పడిపోతే తదుపరి ప్రధాన సపోర్ట్ $3,500 వద్ద ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్థాయికి ధర చేరుకుంటే జనవరిలో నమోదైన ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే దాదాపు 37% వరకు పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా బంగారం మార్కెట్లో భారీ కరెక్షన్స్ తర్వాత $3,500 పరిధిలో ధరలు స్థిరపడి సందర్భాలు ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. అయితే బంగారం పూర్తిగా బలహీనపడే పరిస్థితి కనిపించడం లేదని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా జపాన్ కరెన్సీ అయిన యెన్ బలపడడం బంగారానికి కొంత మద్దతు అందించే అంశంగా మారింది. అమెరికా, జపాన్ సంయుక్త కరెన్సీ చర్యల కారణంగా యెన్ విలువ పెరుగుతుండగా, డాలర్ బలహీనపడితే బంగారం ధరల్లో భారీ పతనం కొంతమేర నియంత్రితమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో పసిడికి పూర్తిగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని చెప్పలేమని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం కూడా బంగారం మార్కెట్పై ప్రభావం చూపుతోంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలుంటే బంగారం ధరలకు మద్దతు లభిస్తుంది. కానీ ప్రస్తుతం రేట్లలో మార్పులు లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్లలోకి వస్తున్న పెట్టుబడులు కూడా గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం పసిడిపై ఒత్తిడిని పెంచుతోంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంత సడలించే అవకాశాలు కనిపించడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్థిరపడడం, ద్రవ్యోల్బణ భయాలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్లను కొంతమేర తగ్గిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు మళ్లీ ఈక్విటీలు, ఇతర ఆస్తుల వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు రోజుల్లో అమెరికా తయారీ రంగం, సేవా రంగానికి సంబంధించిన ఆర్థిక గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చే సంకేతాలు, డాలర్ ఇండెక్స్ కదలికలు బంగారం ధరల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా ఉండనున్నాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తొందరపాటు నిర్ణయాల కంటే మార్కెట్ పరిస్థితులకు జాగ్రత్తగా గమనించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కూడా అంతర్జాతీయ వ్యూహాలను పెంపొందించుకోవడం అవసరమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.